హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవిన్. ఫ్రెండ్స్, ఇక మీద మీకు ఎవ్రీ మంత్ 10 నుంచి 15,000, 15 నుంచి 25,000, 25,000 నుంచి 40,000 ఇలాంటి 3 వీడియోలు వస్తాయి. ప్రతి నెల ఏ ఫోన్స్ బాగున్నాయి అనేది మీకు కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఇవి నా ఒపీనియన్స్ మాత్రమే, మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఈరోజు మొట్టమొదటి వీడియో 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో బడ్జెట్ 5G మొబైల్ ఏది తీసుకోవచ్చు అండ్ ఏది బాగుంది అనేది ఒక 3 సజెషన్స్ ఇస్తాను. 3 ఇస్తాను. దాని తర్వాత మీకు నచ్చింది తీసుకోండి. అవైతే టాప్ 3 సెలెక్షన్ అనమాట. అండ్ కొత్త వారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంట్లో వెరీ ఫస్ట్ది అండ్ లోయెస్ట్ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న ఒక మంచి ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్ 50X. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. 6GB ప్లస్ 128GB వేరియంట్ ఫ్లిప్కార్ట్లో విత్ కార్డ్ ఆఫర్తో. ప్రతి మొబైల్ విత్ కార్డ్ ఆఫర్తో అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. విత్ కార్డ్ ఆఫర్తో 9,974 రూపాయలకు వస్తుంది. ఈ పట్ల బడ్జెట్లో మీరు ఊహించని ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డైమండ్స్ది 7300 5G ప్రాసెసరు. ఎల్సిడి స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఓకేష్గానే ఉంటుంది ఆ పట్ల బడ్జెట్లో. అండ్ డైమండ్స్ 7300. అండ్ దీనికి కొన్ని మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి, IP రేటింగ్స్ కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ పట్ల బడ్జెట్లో. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటుంది. సో 50 మెగాపిక్సెల్ ఉందనుకోండి. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఓకే. అండ్ 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇన్ఫినిక్స్ అనే ఒక పేరు పక్కన పెడితే మీకు ఒక ఎంట్రీ లెవెల్లో 5G ఫోన్ కావాలి మంచి ఫీచర్స్తో మంచి ప్రాసెసర్తో అనుకుంటే ఇది వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఈ పట్ల బడ్జెట్లో అంటే స్ట్రిక్ట్గా 10,000 రూపాయల బడ్జెట్లో దీన్ని కొట్టే ఫోన్ అయితే ప్రజెంట్గా లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది రీసెంట్గా ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసిన ఐక్యూ Z10X లేదంటే G10X. ఇది కూడా మీకు 6GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో 12,499 రూపాయలకి ఇది వస్తుంది. కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్. ఇన్ఫినిక్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉన్నది. దీనికి 2,000 రూపాయలు మీరు అడిషనల్గా పెట్టాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేమ్ ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. మీకు 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే. అలాగే డైమండ్స్ది 7300 సేమ్ ప్రాసెసర్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చిన క్యాచ్ ఉంది. దీంట్లో LPDDR 4X RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తుంది. ఇది కొంచెం బెటర్ అనమాట. అందులో మీకు UFS 2.2 ఉంటుంది, దీంట్లో UFS 3.1 ఉంటుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 6500 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తారు. ఇంత తక్కువ బడ్జెట్లో 44 వాట్స్ ఛార్జర్ బాక్స్లో ఇస్తున్నారు. సో దీంట్లో మీకు బ్యాటరీ కొంచెం బెటర్గా ఎక్కువగా వస్తుంది. అలాగే UFS 3.1 దీనికి మీరు 2,200 ఏమి ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అరౌండ్ 12,400 రూపాయలు ఇది పడుతుంది అనమాట. 6GB 128GB వేరియంట్. ఇక మూడోది కొంచెం ఓల్డే బట్ స్టిల్ ఇది వర్త్ మెన్షన్ అనమాట. నథింగ్ CMF ఫోన్ 1. ఇది మీకు 6 ఇంచెస్ వరకు AMOLED స్క్రీన్ ఆఫర్ చేస్తుంది 120Hz రిఫ్రెష్ రేట్తో. సేమ్ డైమండ్స్ది 7300 ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ మీకు 5000 mAh బ్యాటరీ. దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మీకు బాక్స్లో ఛార్జర్ రాదు. ఇది ఒకటి మీరు డ్రాబ్యాక్ కింద పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు 13,299 రూపాయలకు వస్తుంది. సో మీకు క్లీన్ ఆండ్రాయిడ్ కొంచెం పవర్ఫుల్గా ఉండాలనుకుంటే, నీట్గా ఉండాలనుకుంటే CMF స్టిల్ వర్త్ మెన్షన్ అనమాట. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నా సజెషన్ అయితే పర్టికులర్గా తక్కువ స్ట్రిక్ట్ 10,000 రూపాయలు అయితేనే మీకు ఇన్ఫినిక్స్కి వెళ్ళండి. 12,000 దాకా పెడతా అనుకుంటే ఐక్యూ Z10X చాలా మంచి ఫోను. అండ్ మూడోది CMF క్లీన్ ఆండ్రాయిడ్ కోసం అయితే దీన్ని చూడొచ్చు. ఈ 3 అయితే చూడండి. ఇవి నా 3 సజెషన్స్ అనమాట. దీంట్లో మీకు ఏది అనిపించింది అంటే ఇవి నేను సెలెక్ట్ చేసుకున్న ఫోన్సే, ఇదే అల్టిమేట్ లిస్ట్ అని కాదు. మీరు ఏదైనా ఇంకా బెటర్ ఆప్షన్ దొరికితే దానికి వెళ్ళిపోండి. నేను చెప్పిన ఈ 3 ఫోన్స్ మీకు నచ్చినా లేదా కింద ఫీడ్బ్యాక్ మాత్రం ఖచ్చితంగా రాయండి. ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మిగతా వీడియోస్ కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మీకు కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ నేను ఖచ్చితంగా నోటీస్లో పెట్టుకుంటాను. సో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.